హలో మోటో లవర్స్, నమస్తే, నమస్కారం, ఎల్లరికం వనకం అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు పోయే ట్రిప్పుగా అయితే 3 times పోస్ట్పోన్ అయింది. ఫైనల్గా ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి. మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసేసిన. పోయి బైక్ పైన అయితే పోయి మౌంట్ చేద్దాం. ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇంకా టైం 10:30. ఫస్ట్ టైం అరుణాచలంకి అయితే ప్లాన్ చేసినప్పుడు 100 kilometers అయితే జర్నీ చేసిన. దాని తర్వాత సమ్ పర్సనల్ ఇష్యూ వల్ల అయితే రిటర్న్ రావాల్సి వచ్చింది. అయితే ఎప్పుడప్పుడు అట్లా, కానీ ఫస్ట్ టైం నాకైతే అవ్వడం అట్లా. వార్తూర్ టు సజ్జాపురా రోడ్. ఫ్రమ్ హియర్ we need to take left. First fuel stop. ఫుల్ ట్యాంక్. ప్రైస్ వచ్చేసి 99.84 ఇక్కడ. తమిళనాడు బస్సులు ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయినాయి. అట్టిబేలి పోలీస్ స్టేషన్, అత్తిబేలి పోలీస్ స్టేషన్. సో మనం స్టార్ట్ అయింది బెంగళూరు, పోవాల్సిందేమో తమిళనాడు తిరువన్నామలై. తెలుగు వాళ్ళు అరుణాచలం అని అంటారు, తమిళనాడు వాళ్ళు తిరువన్నామలై అని అంటారు. ఈ హైవే వచ్చేసి NH4, NH44, NH48 అని చూస్తుంది. ఇందులో ఏది కరెక్టు? తమిళనాడు వెహికల్స్, తమిళనాడు బస్సెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచే బెంగళూరు అవుట్స్కట్స్ నుంచే ఫస్ట్ టోల్ గేట్ కూడా వచ్చేసింది. 6 lane హైవే అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ ఒక 60 kilometers ట్రావెల్ చేయాలనుకుంటా. ఇదే రోడ్లోనే ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎన్నడా ఈ పైత్యము, నేషనల్ హైవే కూడా బ్లాక్ చేయాలా? ముందరైతే చెక్ పోస్ట్ ఉన్నట్టుంది. దట్స్ వై వెహికల్స్ ఆర్ గోయింగ్ స్లో. వెల్కమ్ టు తమిళనాడు జూజువాడి చెక్ పోస్ట్. ఇది తమిళనాడుకి వెల్కమ్ చెప్పేస్తారు ఇక్కడ నుంచే. చెక్ పోస్ట్ ఇదే అనుకుంటా. అయితే ఇక్కడ నుంచే తమిళనాడు స్టార్ట్ అనమాట. ఇంకా వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు తమిళనాడు. వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడులో అసలు ఎన్ని టెంపుల్స్ ఉంటాయంటే అన్ని టెంపుల్స్ ఉంటాయి అసలు. అరుణాచలంకి వెళ్ళడం ఇది 3rd time. ఫస్ట్ టైం విత్ ఫ్రెండ్స్ నా కార్లో అయితే వెళ్ళినాం. సెకండ్ టైం ఫ్యామిలీతో పాటు అయితే వెళ్ళిన. 3rd time నౌ ఆన్ మై బైక్. ఆహా, వెదరు, రోడ్డు రెండు భలే ఉన్నాయి. తమిళనాడు బస్సెస్, తమిళనాడు వెహికల్సే. బెంగళూరు నుంచి తమిళనాడు చెక్ పోస్ట్ ఇంత దగ్గర ఉందా? ఒక 30 kilometers అంతే. 30 kilometersలో తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయినాం. 30 to 35. యాన్సియన్ టెంపుల్స్ని విజిట్ చేయడం అంటే నాకైతే చాలా ఇష్టము. సో దట్స్ వై ఐ చూస్ దిస్ వన్. దిస్ ఈస్ టోటలీ డివోషనల్ ట్రిప్. ఆ కాలం నాటి టెంపుల్స్ కానీ, ఆ ఆర్కిటెక్చర్ కానీ,
నెక్స్ట్ లెవెల్ అసలు. గుడిలో నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ బాడీకి అయితే చాలా మంచిది. మైండ్ బాడీ రెండు పీస్ఫుల్గా ఉంటాయి. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, టోటల్ ఇండియాలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే అన్ని టెంపుల్స్ ఉన్నాయి. యాన్సియెంట్ టెంపుల్స్, హిస్టరీ ఉన్న టెంపుల్స్ని విజిట్ చేయడం అంటే ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఇంకా అప్కమింగ్ బ్లాగ్స్లో అయితే ఉంటాయి డిఫరెంట్ టెంపుల్స్. సౌత్ ఇండియాలో అయితే మనకు పద్మనాభ స్వామి టెంపుల్, శ్రీరంగపట్నము, హంపి అండ్ తంజావూరు బృహదీశ్వర టెంపుల్. ఆ టెంపుల్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లాస్ట్ టైం నేను కార్లో పోయినప్పుడు ఫ్రెండ్స్ తోటి అయితే ఆ టెంపుల్ అయితే కవర్ చేసేసిన. మళ్ళీ మనకి ఇప్పుడు వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి మళ్ళీ అయితే ప్లాన్ అయితే వేస్తా. యాక్చువల్లీ అరుణాచలం నుంచి తంజావూరుకి ఈజీగా వెళ్ళిపోవచ్చు, దగ్గరనే ఉంటుంది అనుకుంటా. బట్ మనకైతే టైం 2 డేసే ఉంది కాబట్టి అరుణాచలం వరకే. సేమ్ మనలాగానే ఒక రైడర్ అయితే కనిపించిండు, హోండా CB350. ఈ ఏరియా సనామౌ రిజర్వ్డ్ ఫారెస్ట్ అంట. ఇది ఫారెస్ట్ అంట, ఇది వైల్డ్ లైఫ్ కూడా ఉండొచ్చు. లాస్ట్ టైం కార్లో వెళ్ళినప్పుడు అయితే 4 టెంపుల్స్ని కవర్ చేసినాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో కాణిపాకము, నెక్స్ట్ తమిళనాడు తిరువన్నామలై అదే అరుణాచలం, నెక్స్ట్ వచ్చేసి తంజావూరు బృహదీశ్వర టెంపుల్, లాస్ట్ రామేశ్వరం టెంపుల్. అక్కడి నుంచి ధనుష్కోడి కూడా వెళ్ళినాం. టోటల్ 4 డేస్ ట్రిప్ ఇది. ఎట్లా స్టార్ట్ అయిందంటే ట్రిప్ అనుకోకుండా వితౌట్ ప్లానింగ్, అసలు 1 డే ముందర అనుకున్నాం నేను ఇంకొక అతడు అరుణాచలం వెళ్ళాలని చెప్పి అనుకున్నాం ఇద్దరము. దాని తర్వాత ఇంకో 2 ఫ్రెండ్స్ ఆన్ ది స్పాట్లో అయితే రెడీ అయిపోయారు. సో అట్లయితే జర్నీ అయితే స్టార్ట్ అయింది. మస్తు ఫన్ ఉండే ఫ్రెండ్స్ తోటి అయితే వెళ్ళినప్పుడు. రోడ్డు మాత్రం అన్ని సీనిక్ ప్లేసెస్ ఉన్న సైడ్నే కన్స్ట్రక్షన్ చేసారు. నాలుగంత వరకు ఇది ఫుల్ ఫారెస్ట్ ఏరియా ఉన్నట్టుంది. ఫారెస్ట్ ఏరియాలోనే హైవే అయితే కన్స్ట్రక్షన్ అయింది. ఎక్కడ చూడు ఫుల్ కోకోనట్ ట్రీసే. ఓకే, రూట్ అయితే మిస్ అయిపోయినాం. యాక్చువల్లీ ఫ్లైఓవర్ కింద నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సింది, స్ట్రైట్ అయితే వచ్చేసినాం. టేక్ బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. తిరువన్నామలై 109 కిలోమీటర్స్. ఇక్కడ తిరువన్నామలై టెంపుల్, అరుణాచలం ఫోటో కూడా పెట్టారు బ్యానర్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్కి వచ్చింది. ఈ ప్లేస్ నుంచి అయితే రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. ఎంత దూరం ట్రావెల్ చేసేటి, ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ని కవర్ చేసేసిన. టైం చెప్పలేము ఎప్పుడు ఎట్లుంటుంది అనేది. సో వెనకలకైతే వెళ్ళాల్సి వచ్చింది. ఈసారి శివుడైతే అనుమతి ఇచ్చిండు అరుణాచలంకి రమ్మని చెప్పి.
హర హర మహాదేవ శంభో శంకర. కృష్ణ పచ్చందనమే పచ్చదనమే అన్నట్టున్నాయి అన్ని. రే లారీ పక్క జరుగురా, మాకు వ్యూ కనిపిస్తలేదు. మామిడి తోటలు, కొబ్బరి చెట్లు, ఊరు మంచిగా పుష్కలంగా ఉంది. దిస్ ఈస్ ఫారెస్ట్ ఏరియా అంట. ఇంతకుముందుకు అక్కడైతే బోర్డు పెట్టి ఉండండి. దీనమ్మ ఎక్కడ చూడ అసలు ఫుల్ గ్రీనరీ అంటే గ్రీనరీ. ఇట్లుండాలి ప్లేస్లు అంటే. అరుణాచలంలో ఉన్న శివలింగము అగ్నికి ప్రతీక. పంచభూతాలలో 5 ఉంటాయి కాబట్టి ఆ 5 ఒకటి అగ్ని, అగ్నిలింగం అని అంటారు. లంచ్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇక్కడ హోటల్ సర్వణ భవన్ ఏసీ వెజ్. ఎక్కడ పార్క్ చేద్దాం, కనిపించేటట్టు పార్క్ చేసుకుందాం. Lunch done. I had a meals and food is good. Hotel Saravana Bhavan Veg. ఇక్కడ సైడ్ వస్తే టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కడ చూడు మామిడి తోటలే. ఇటు చూడు అటు చూడు ఎటైనా చూడు మామిడి తోటలే కనిపిస్తాయి నీకు. ఇటు సైడ్ ఉండే వాళ్ళందరూ మామిడి తోటలే వేసుకున్నట్టున్నారు. ఇదిగో మళ్ళీ ఇక్కడ చెట్లు రోడ్డు పైకి వచ్చేసినాయి. ఆల్మోస్ట్ ఈజీగా తెంపుకొని వెళ్ళిపోవచ్చు. రే రోడ్డు పక్కన ఇట్లా వదిలేసిర్రే, అసలు ఎవరన్నా తీసుకునేటట్టు. లేకపోతే ఫుల్ ఫెన్సింగ్ వేసి వదిలేస్తారు. ఎట్లా పోసి చూడండి మొత్తం ఫ్రూట్స్ని. ఇక్కడ అంటే ఇక్కడ అదే ఉన్నాయి. సామలపట్టి రైట్ సైడ్. బాబా ఇక్కడ నుంచి అసలు ఏమన్నా ఉందా వ్యూ? అసలు చూడండి మొత్తం కొబ్బరి చెట్లే. ఇక్కడ నుంచి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా కూడా అర్థం కావట్లేదు. అసలు మొత్తం ఈ ఏరియా మొత్తం
ఇంకా ఎట్టు లాస్ట్ అనవో టోటల్ కోకోనట్ ట్రీసే. కోకోనట్స్ మొత్తం కోకోనట్ పుట్టినిల్లు లాగుంది ఇది. ఇంకొక 15 కిలోమీటర్స్ ఉంది అంతే. అరుణాచలంకి దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ మొత్తం హిల్సే, ఇటు చూసినా హిల్సే. అందుకే అరుణాచలం తిరువన్నామలై అని పెట్టుకున్నారు పేరు. అక్కడ కూడా కొండ ఉంది కాబట్టి మొత్తం వరి వేసారు ఇక్కడ సైడ్ మొత్తం ఇక్కడంతా. లారీ ఘోరంగా యాక్సిడెంట్ అయింది, అసలు డివైడర్కి గుద్దుకున్నట్టుంది. ఓన్లీ లోయర్ పార్ట్ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది, పైన ఎవరికి ఏం కాలేనట్టుంది. లారీ అన్నలు జర జాగ్రత్త. హోటల్కి డైరెక్షన్స్ సెట్ చేసిన. ఇక్కడ నుంచి 19 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళి రూమ్ అవైలబిలిటీ అనేది ఫస్ట్ చెక్ చేసుకొని, ఆల్మోస్ట్ ఉంటాయి రూమ్స్ అయితే అవైలబుల్గా. వెంటనే చెక్ ఇన్ చేసి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ప్రిపరేషన్ అయితే చేసుకుందాం. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏమేం కవర్ చేయాలి. అనుకుల హోటల్ అయితే వ్యాకెన్సీస్ లేదు. ఇంకొక హోటల్ కూడా ట్రై చేసిన, అక్కడ కూడా వ్యాకెన్సీ లేకునిండే. ఈ కెమెరా వస్తుంటేనే బ్యాటరీ అయితే డ్రైన్ అయిపోయినండే మొత్తము. సో అదంతా బ్లాగ్ అయితే రికార్డ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకా అటు ఇటు సర్చ్ చేస్తే ఒక హోటల్ అయితే కనిపించింది. ఈరోజు చాలామంది ఉన్నారు, హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. సో ఏదో లక్కీలే ఒక చిన్న రూమ్ అయితే దొరికింది. ఇంకా ఇక్కడైతే రూమ్ని బుక్ చేసి వచ్చేసిన ఇక్కడికి. ఈ వ్లాగ్ని ఇక్కడ క్లోజ్ చేసేస్తా అండ్ విల్ మీట్ యూ టుమారో.